హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి మా చెట్టు బొప్పాయి కాయలు. మా చెట్టు బొప్పాయి కాయలు చాలా ఉన్నాయి ఈ చెట్టుకి. కాకపోతే కాయల బరువుకి చెట్టు అంతా వంగిపోయింది. పక్కన వాళ్ళ దొడ్లో పడేటట్టుగా ఉంది పక్కన వాళ్ళ ఇంట్లో. అందుకని మేము కాయలన్నీ కోసేసాము. బాగా పచ్చిగా ఉన్నాయి కాయలు. కాయలు పండిద్దామని చెప్పేసి మేము చూడండి ఒక్కొక్క కాయని ఒక్కొక్క కాగితంలో కట్టేస్తున్నాం అండి. మా హస్బెండ్ కట్టేస్తున్నాడు. చిన్న కాయలు ఉన్నాయి, పెద్ద కాయలు ఉన్నాయి, చాలా బరువుగా కూడా ఉన్నాయి కాయలు. ఒకసారి ఒక వీడియోలో చూపెట్టాను కదా మా చెట్టు బొప్పాయి చెట్టు అని. ఆ చెట్టు కాయలు ఇవి అన్నీ అలా కాగితంలో చుట్టేసి ఒక గోతంలో వేస్తున్నాము. అవ్వండి అన్నీ ఒకదాని మీద ఒకటి సర్దేస్తున్నాం కాయలన్నీ. అసలు చెట్టు ఎంత పెద్దదైందో ఎంత పొడుగైందో, కాకపోతే దానికి గాలి బాగా వస్తుంది కదా, గాలికి వంగిపోయింది. అందులో కాయలు కూడా బాగా బరువు ఉన్నాయి కదా, అందుకని బాగా వంగిపోయింది. ఇంకా కొట్టేసేద్దామని చెప్పేసి కాయలన్నీ కోసాము. కాయలుంటే చెట్టు కొట్టేయలేము కదా, అందుకని చిన్న కాయలు పెద్ద కాయలు అన్నీ కాయలు కోసేసాం. అది దగ్గర 10-15 కాయల దాకా ఉన్నాయి. ఈజీగా 10 కాయలు అయిపోండి. కిందే ఉన్నాయి చూడండి, 3, 6, 7 కాయలు ఉన్నాయి. లోపల ఒక 5 కాయలు పెట్టినట్టున్నాం. అవ్వండి ఇలా ఎంత కష్టపడుతున్నాం కానీ కాయలు పండుతాయా పండవా అని ఒక డౌటు. ఎన్ని రోజులు పండుతాయి ఏంటి, బాగుండవా అని ఒక డౌటు అండి. అలా అన్నీ గోతంలో పెట్టేసి గోతంకి తాడు కట్టేసి ఒక గదిలో పెట్టేసాము. ఈ కాయలు పంట వేయటానికి పండించడానికి మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా కట్టేసి లోపల ఒక గదిలో పెట్టేస్తాము. నేనైతే 10-15 రోజులు పండుతాయి అనుకుంటున్నాను. చూద్దాం, ఒకసారి పండిన తర్వాత మళ్ళీ వీడియో పెట్టేస్తాను.